హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు ఒక కొత్త 4K బాక్స్ని తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, హోమాటిక్స్ కంపెనీ 4K బాక్స్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. దీని మీద ఎటువంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో లేవు, ఎస్పెషల్లీ తెలుగులో లేవు. అయితే మన ఛానల్ స్టార్టింగ్ అనేది MI 4K బాక్స్తో ప్రారంభమైందండి. తెలుగులో మొదటిసారిగా MI 4K బాక్స్ మీద ఎవరైనా వీడియో చేశారంటే అది మన మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ నుంచే. అయితే MI సెకండ్ జనరేషన్ మనకి ఇండియాలో దాని మీద వీడియోస్ అంటూ ఏమీ లేవు, ఇండియా మార్కెట్లో లేదు. సెకండ్ జనరేషన్ నుంచి కూడా ఏదైనా మొదటిసారిగా ఒక వీడియో వచ్చింది అంటే మన తెలుగు ఛానల్ నుంచి మనమే పోస్ట్ చేశామండి, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు కొత్తగా ఈ బాక్స్ వచ్చింది, హోమాటిక్స్ కంపెనీ. చాలా అంటే చాలా బాగుంది. MI 4K బాక్స్ కంటే ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అనేది చాలా చక్కగా అవుతుందండి. ఒక బ్రాండెడ్ కంపెనీ AVR కొనాలనుకునేవారు ఖచ్చితంగా ఈ 4K బాక్స్ను పర్చేస్ చేస్తారు. లేదంటే బ్రాండెడ్ AVR ఇచ్చేవాళ్ళు ఈ 4K బాక్స్ ఇస్తారండి. ఎందుకంటే జుడియో లేదంటే ఎనదర్ కంపెనీ 4K బాక్సులు అనేవి రేట్ ఎక్కువైపోతాయి. జూన్ లాంటి 4K బాక్సులు, ఆ 4K బాక్స్ ప్రైస్ పెరుగుతుందని ఈ 4K బాక్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈరోజు ఈ వీడియోలో ఈ 4K బాక్స్ ఏ విధంగా ఉంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అన్బాక్సింగ్ చేశానండి. ఈ బాక్స్లోని ఒక అడాప్టరు అండ్ ఒక HDMI కేబులు, 4K బాక్సు, రిమోట్, బ్యాటరీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఒకసారి దీని మీద స్పెసిఫికేషన్ చూద్దాము. ఇది బాక్స్ ఆర్ లైట్ 4K హోమాటిక్స్ ఆండ్రాయిడ్ టీవీ అని ఉంది. ఓకే గూగుల్ సపోర్ట్ ఉందండి. ఎందుకంటే దీనికి ఇచ్చే రిమోట్ అనేది IR రిమోట్ కాదు, బ్లూటూత్ రిమోట్. మీరు ఎటు నుంచి ఎలా చూపించినా ఆపరేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. బాక్స్ ఆర్ లైట్ 4K ఇది మోడల్. ఇది దీని మీద మనకి ఇన్బిల్ట్ సపోర్ట్ ఏది ఇచ్చాడంటే గూగుల్ ప్లే స్టోర్ ఇచ్చాడు. అంటే గూగుల్ ప్లే స్టోర్ ఇవ్వడం వల్ల మన ఎనీ యాప్, టీవీ సపోర్ట్ చేసే యాప్లన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఇన్బిల్ట్ ఇచ్చాడు, నెట్ఫ్లిక్స్, డిజ్నీ హాట్స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మ్యూజిక్, HBO మ్యాక్స్, స్పాటిఫై ఇవైతే దీంతో అప్లికేషన్స్ ఇచ్చారండి. నేను ఆల్రెడీ బాక్స్ లాగిన్ చేశాను. ఇన్స్టాల్ ఏమీ లేదండి. కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొన్నారు. ఏ విధంగా Gmail ID ఇచ్చి లాగిన్ చేస్తారో యాజ్ చీజ్గా అలానే లాగిన్ చేసుకోవాలి. అలా లాగిన్ అయితే నేను చేశాను. మరి అది మీకు ఎప్పుడు చూపించడం లేదు. అయితే నేను కోడీ ప్లేయరు, VLC మీడియా ప్లేయరు, ఈ 2 ప్లేయర్ ఇన్స్టాల్ చేశానండి. అండ్ ఈ 4K బాక్సు 3TB హార్డ్ డిస్క్ వరకు సపోర్ట్ అవుతుందండి. ఇక ఈ బాక్స్లో రోమ్ పరిస్థితి వచ్చినప్పటికీ ర్యామ్ వచ్చినప్పటికీ 2GB ర్యామ్ ఇచ్చాడండి. రోమ్ వచ్చినప్పటికీ, రోమ్ అంటే ఇంటర్నల్ మెమొరీ వచ్చినప్పటికీ 32GB మెమొరీ అయితే ఇచ్చాడు. మరి అప్లికేషన్ ఎంత తీసుకుంటున్నాడు ఏంటి, మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే ఎంత ఉంది మెమొరీ అనేది మనం ఒకసారి బాక్స్ ఆన్ చేసిన తర్వాత టీవీ డిస్ప్లే మీద చూపిస్తానండి ఎంత ఉంది ఏంటి అనేది. సో ఈ బాక్స్ అయితే నాకు బాగా నచ్చింది, క్వాలిటీ చాలా బాగుంది. ఒకసారి బాక్స్ చూద్దాము. చూస్తున్నారు కదా, వైట్ కలర్లో బాక్స్ ఉందండి, హోమాటిక్స్. సో కనెక్షన్స్ వచ్చినప్పటికీ దీనికి 2 USB ఇన్పుట్లు ఇచ్చాడు. అదేవిధంగా మైక్రో SD ఆప్షన్, 2 USB ఇన్పుట్లు, మైక్రో SD ఆప్షన్ ఇచ్చారండి. ఇక్కడ రిమోట్ ఇండికేషన్ చిన్న లైట్ లాంటివి ఇక్కడ వెలుగుతూ ఉంటుంది. అండ్ యువతల వైపు వచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఇప్పుడు కొత్తగా హార్డ్ డిస్క్ తీసుకుంటే Type-C to Type-C హార్డ్ డిస్క్లు వస్తాయి చూడండి. Type-C to Type-C కేబుల్ పెట్టుకుని హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసిన ఆప్షన్ ఇచ్చాడండి. ఇంకా DC 12V అడాప్టర్. ఇది మనకి MI 4K బాక్స్ వచ్చినప్పటికి 5V అడాప్టర్, బట్ దీనికి 12V అడాప్టర్ ఇచ్చారు. డైరెక్ట్ ఆప్టికల్ ఇచ్చేసారండి. ఎటువంటి టాస్ లింక్ లాంటిది ఏది యూజ్ చేయక్కర్లేదు. డైరెక్ట్ ఎనీ ఆప్టికల్ కేబుల్ దీన్ని కనెక్ట్ చేసి దీని నుంచి మీ యొక్క యాంప్లిఫైర్కి కానీ లేదంటే ఎనదర్ ఆడియోరస్లు, డికోడర్లు దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI మాత్రం ఒకటే ఇచ్చాడు అవుట్ అనేది. ఇది డైరెక్ట్గా మీ ప్రొజెక్టర్కి కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ల్యాన్ డైరెక్ట్ కంప్యూటర్ కేబుల్ తీసుకొచ్చి ల్యాన్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ AV అంటే మీకు పాత టీవీలు ఉన్నాయి, HDMI సోర్స్ లేదు, లేదా పాత డబ్బా టీవీలు, CRT టీవీలు ఉన్నాయి, వాటికి కూడా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇన్ని మల్టీ స్పెసిఫికేషన్ ఇచ్చాడని చెప్పచ్చు. బాక్స్ బరువు కూడా బాగానే ఉందండి. బట్ MI బాక్స్తో కంపేర్ చేయడం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇది ప్లే చేసి ఎలా ప్లే అవుతుంది ఏంటి, ఆప్టికల్ నుంచి డాల్బీ లాంటి కంటెంట్ ప్లే అవుతుందా లేదా అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, 4K బాక్స్ ఈ విధంగా ఉంది, దగ్గరగా చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఉందండి. HDMI అయితే కనెక్ట్ చేశాను.
ఇది టీవీ కనెక్ట్ చేయడం జరిగింది. మీరు టీవీకైనా నేర్చుకోవచ్చు, లేదా మీ దగ్గర ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు. రిమోట్ ఈ విధంగా ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్, సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. మీరు ఆప్టికల్ కానీ ఆన్ చేస్తే టీవీలోని, అంటే దీని నుంచి ఆప్టికల్ యాంప్లిఫైర్ కానీ కనెక్ట్ చేస్తే మరి రిమోట్ వర్క్ అవ్వదండి, ఎందుకంటే ఆప్టికల్ రన్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనేది అవ్వదు. కేవలం యాంప్ త్రూ మాత్రమే వాల్యూమ్ ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇదైతే సౌండ్ ఈక్వలైజరు. ఛానల్ అంటే ఏదన్నా మనం సాంగ్స్ ప్లే చేస్తే ముందుకి వెనక్కి మార్చుకోవడానికి ఇదండి. ఇక అప్ అండ్ డౌన్స్ చేసుకోవడానికి 4 బటన్లు, సెంటర్ బటన్ ఓకే బటను, ఇది వెనక్కి వెళ్ళడానికి హోమ్ బటను, స్క్రీన్ మిర్రరింగు, ఇది బుక్ మార్క్స్ పెట్టుకోవడానికి అండి, పవర్ బటను అండ్ సెట్టింగ్స్ బటన్ అండి. ఇది గూగుల్ వాయిస్ అండి, ఇది ఓకే గూగుల్. జస్ట్ ఇది క్లిక్ చేసి మనం ఏదైనా చెప్తే యూట్యూబ్ నుంచి కానీ పాటలు కానీ వేసుకోవాలంటే, మూవీస్ వేసుకోవాలంటే ఇది క్లిక్ చేసి మనం వాయిస్ సరిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చినప్పటికి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటివి డైరెక్ట్ యాప్స్ అయితే దీని నుండి ఇచ్చేస్తారండి. ఇది కంప్లీట్ బ్లూటూత్ రిమోట్ అండి. ఇది పేర్ చేయాలంటే ఈ బ్యాక్ బటన్, హోమ్ బటన్ 2 బటన్లు ఒకేసారి కలిపి పట్టుకోవాలి బ్యాటరీలో వేసాక. అంటే మొత్తం బాక్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ బాక్స్లో ఆప్షన్ చూపిస్తుందండి, 2 క్లిక్ చేస్తే రిమోట్ పేర్ అవుతుందని చెప్పేసి. సో ఈ 2 కలిపి పట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను. అదేవిధంగా పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేశానండి, 64 GB పెన్ డ్రైవ్. ఆప్టికల్ అనేది డైరెక్ట్గా ఈ ఆస్ట్రా యాంప్లిఫైర్కి అయితే కనెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది, చూస్తున్నారు కదా. HDMI అనేది డైరెక్ట్గా టీవీకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా బాక్స్ అయితే నేను ఆన్ చేయలేదు. సో పవర్ సప్లై ఇచ్చేస్తాను. ఒకసారి బాక్స్ ఆన్ చేద్దాము. బాక్స్ ఆన్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ ఇండికేషన్ అనేది వస్తుందండి, చూస్తున్నారు కదా. జనరల్గా ఎంఐ బాక్స్లో అయితే ఇటువంటి ఇండికేషన్ ఉండదు. సెకండ్ జనరేషన్లో వైట్ కలర్ ఇండికేషన్ ఇచ్చాడు, ఇక్కడ బ్లూ కలర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ముందు ఆన్ చేయగానే హోమాటిక్స్ అని వస్తుందండి. సో ఇది బూట్ యానిమేషను. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇంకా ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి లేదు. డైరెక్ట్గా మన యొక్క ఈ బాక్స్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి స్క్రీన్ అయితే ఆన్ అవుతుందండి. VLC మీడియా ప్లేయర్ మనం స్టార్టింగ్లో పెట్టుకున్నాము. ఒకసారి ఈ VLC మీడియా ప్లేయరు ఓకే చేద్దాము. మన పెన్ డ్రైవ్ వచ్చినప్పటికి మజ్జిగౌరి అండి. ఒకసారి ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసి ఏదైనా ఒక మూవీ ప్లే చేసి చూపిస్తాను, డాల్బీ వస్తుందా లేదా. ఇప్పుడు మూవీ కనెక్ట్ చేశానండి. మనకి డిస్ప్లే చూద్దాము, డాల్బీ వచ్చిందా అంటే డాల్బీ వచ్చిందండి. Liquor drinking is injurious to health. ఒకసారి సెట్టింగ్స్ చూద్దామండి. హోమ్ బటన్ క్లిక్ చేశాను, హోమ్లోకి వెళ్ళింది. ఒకసారి సెట్టింగ్స్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ఆడియో సెట్టింగ్స్ ఈ 4K బాక్స్లో ఏ విధంగా చేయాలి అనేది కూడా చూద్దాము. సో ఇది నోటిఫికేషన్స్, పక్కకు క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓకే చేద్దాం. ఓకే చేశాక డివైస్ ప్రిఫరెన్స్, మీరు ఎనీ 4K టీవీ కొన్నా ఇదే విధంగా ఆడియో సెట్టింగ్స్ ఉంటాయండి. సో డివైస్ ప్రిఫరెన్స్ ఓకే చేద్దాము. డిస్ప్లే అండ్ సౌండ్, డిస్ప్లే అండ్ సౌండ్లో డిస్ప్లేలో చాలా ఆప్షన్స్ ఇచ్చారు, మనకి ఇది నీడ్ లేదు. సో సౌండ్కి వచ్చినప్పటికి సిస్టమ్ సౌండ్స్ ఆన్లో ఉంది, ఆన్లో ఉంచేద్దాము. అడ్వాన్స్డ్ సౌండ్ సెట్టింగ్ చూద్దామండి. ఇక్కడ డాల్బీ DRS మోడ్ అలా వదిలేద్దాము. SPDF అవుట్ అనేది ఆన్లో పెట్టుకోవాలి, చూసారు కదా. SPDF అవుట్ అనేది ఆన్లో ఉంచుకోవాలి. ఇక AC4 డైలాగ్ ఎన్హాన్స్మెంట్ ఇది కూడా విడిచిపెట్టేద్దామండి. సెలెక్ట్ ఫార్మాట్స్లోకి వెళ్దాము. లాస్ట్ వన్ చూస్తున్నారు కదా, ఈ లాస్ట్ వన్ని ఓకే చేసి పెట్టుకోవాలి మీరు. అది క్లిక్ చేసి ఉంచుకోవాలి. మనం డాల్బీ కంటెంట్ ప్లే చేయాలంటే ఈ SPDF అవుట్ అనేది ఆన్లో ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం. ఒకసారి స్టోరేజ్ చూద్దాం. మనం స్టోరేజ్ వచ్చినప్పటికీ ఇంటర్నల్ స్టోరేజ్ 25.3 GB అండి.
ఇందులో ఎంత మెమరీ మిగిలింది? యాప్స్ 735 MB అయిపోయింది. అవైలబుల్ 24 GB ఉంది. 24 GB అవైలబుల్ ఉందంటే మీకు చాలా సినిమాలు ఇంటర్నల్ మెమరీలో కూడా మీరు ఉంచుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదే ఎంఐ ఫస్ట్ జనరేషన్ అనుకోండి, మీరు ఎప్పుడు చూసినా మెమరీ ఫుల్ స్టోరేజ్ ఫుల్ వస్తుంది. దీనికి అటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఆండ్రాయిడ్ వెర్షన్ చూద్దామా? అబౌట్లోకి వెళ్తే మనకి డివైస్ నేమ్ బాక్సార్ లైట్ 4K అని ఇచ్చాడండి. ఫ్యాక్టరీ రీసెట్ కొట్టాలంటే ఇక్కడికి వచ్చే రీసెట్ కొట్టాలి. ఇక ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్ వచ్చి OS ఆండ్రాయిడ్ 12తో మనకు వచ్చిందండి. 13కి అప్గ్రేడ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి మరలా ప్లే చేద్దాము. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. చూస్తారు కదండి, వెహికల్స్ అనేవి వచ్చాయి. వెనుకున్న సరౌండ్ బాక్సుల నుంచి ఫ్రంట్ బాక్స్లో రావడమే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ ఒక థియేటర్లో ఏ విధంగా వస్తుందో యాజ్ ఇట్ అలానే వచ్చిందండి.